దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లయన్స్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామలింగేశ్వర టాకీస్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లయన్స్ స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామలింగేశ్వర టాకీస్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. నేడు ఆడపిల్లలను ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పంపాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని దుబాయ్లో మాదిరిగా ప్రజల మధ్యలో తల నరికివేయాలని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి మాట్లాడుతూ దిశ, నిర్భయ ఇలా మహిళలపై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కూలి పనికి వెళ్లే మహిళ, చదువుకునే విద్యార్థిని, ఉద్యోగం చేసే మహిళ ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ప్రదేశంలో, ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి అరాచకాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కలకత్తాలో ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్పై అతి కిరాతకంగా దాడి చేసి చంపడం చూస్తుంటే దేశంలో మహిళల రక్షణపై మరొకసారి సమాజం భయపడే రోజులు వచ్చాయని అన్నారు. సేవ చేసే వైద్యులకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ స్ఫూర్తి క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మద్ది హైమావతి మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై నిత్యం అకృత్యాలు జరుగుతున్నాయని, అందులో చాలా సంఘటనలు వెలుగులోకి రావడం లేదని అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎలా రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమల్ల మంజుల మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని మహిళలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉప్పల మంజుల, మిర్యాల కవిత, రుచిత, మౌనిక, రేణుక, నల్లపాటి సునీత, అనంతుల ఇందిర, మిట్టపల్లి శైలజ, ఆర్పి విజయ, అంగన్వాడి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేడం స్లోగన్స్ మీరు చెప్పండి, వాళ్ళకి ఏమనాలో చెప్పండి. చెప్పండి. మహిళలకు న్యాయం, మహిళలకు న్యాయం, మా ఆడపిల్లలకు 9వ తారీఖు అర్ధరాత్రి ఒక డ్యూటీ చేస్తున్న మహిళ మీద మహిళా డాక్టర్ మీద పైశాచికంగా దాడి చేసి చంపేసి దాన్ని బయటికి రాకుండా చేయడానికి చాలామంది ప్రయత్నించారు. తల్లిదండ్రులు వస్తే కూడా అంతకుముందే 11 గంటలకు అమ్మాయి మాట్లాడిందంట తల్లిదండ్రులతో, మంచిగానే ఉన్నామా, డ్యూటీలో ఉన్నానని. ఆ సెమినార్ హాల్కి వెళ్ళి కొంత రెస్ట్ 36 గంటలు డ్యూటీలో ఉంది అమ్మాయి. కొంత రెస్ట్ తీసుకుందామని వెళ్ళిన సమయంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఆ దాడి జరిగాక కూడా తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు వస్తే కూడా వాళ్ళని చూడటానికి కూడా ఒక 3-4 గంటల వరకు ఎలో చేయలేదు. అక్కడ ఉన్న అమ్మాయి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మనకు మీడియాలో మనకి వచ్చిన క్లిప్పింగ్స్ చూస్తే అసలు నిద్ర పట్టకుండా అవే విషయాలు గుర్తుకొస్తున్నాయి. అంత దారుణంగా, అంత పైశాచికంగా అలా ఎలా చేయగలరు? ఒక సైకోలు కానీ, ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. ఆ అమ్మాయి మీద అంత దారుణంగా ప్రవర్తించినందుకు మన సభ్య సమాజం, మన ఇండియాలో ఉంటున్నామా, ఇంకెక్కడన్నా అడవుల్లో ఉంటున్నామా అన్నది అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ పొద్దున ఐఎంఏ వాళ్ళు ఒక డాక్టర్స్గా ఐఎంఏ వాళ్ళ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె ఇవాళ ధర్నా చేసి సమ్మె చేసి ర్యాలీలు నిర్వహించాము. మహిళా సంఘాలు కూడా పొద్దున మేము అనుకున్నాం ప్రతి మహిళ కూడా ఇది అంటే మొన్ననే మనం 78వ స్వతంత్ర చేసుకున్నాము. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది.
అయినా సరే ఇప్పుడు మన భారతదేశంలో ఈ మహిళలకి రక్షణ అంటూ లేదు. 78 ఏళ్ళైనా ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఆడది తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. కానీ ఈ రోజు కూడా మనకు 75 సంవత్సరాలైనా కూడా ఇంకా ఆడమకు రక్షణ లేకుండా పోయింది. మనకు ఏదైనా ఇబ్బంది అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్రాణం పోసే డాక్టర్ని. అలాంటిది వాడు ఒక మగవాడు ఒక మృగంలాగా ప్రవర్తించి ఆమె ప్రాణం తీశాడంటే మన సభ్య సమాజం మనం సిగ్గుతో తల వంచుకోవాలి. మన భారతదేశం అంటేనే వేరే దేశానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ అలాంటి మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఇంకా దిశ కేసులు, నిర్భయ కేసులు, ఇలా ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అసలు మేము మహిళలందరము మేము దీన్ని అసలు ఖండిస్తున్నామండి. ఇలాంటివి ఇక జరగకుండా గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన శిక్ష వేయాలి ఇలాంటి వాళ్ళకి. అసలు ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడు ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి. వాడికి చూసినా కూడా వాడికి ఒక తల్లో చెల్లో వాడికి కనపడాలి. అంతేగాని వాడికి వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం కానీ రాకుండా వాడిని అలా బజార్లో నడివీధులు అలా చేస్తే కానీ బుద్ధి రాదు. అసలు అట్లా శిక్ష వేస్తే ఇక చూసే వాళ్ళకు కూడా అమ్మ వద్దులే మనం ఇలాంటి శిక్షలు వేస్తున్నారు అని అంటే ఇక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళల పట్ల. మనకున్నది మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, మన అక్క ఉంటుంది, మన చెల్లి ఉంటుంది, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా అన్న ఆలోచన వచ్చేటట్టు చేయాలి. గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళని ఆలోచించొద్దండి. అసలు ఆ కోర్టులని కేసులని ఇలాంటివి ఏం ఆలోచించకుండా అలాంటి వాళ్ళని కఠినంగా వెంటనే వాడు ఏమన్నా ఆలోచించి చేశాడు ఇది వాడు మళ్ళీ బయటకు వచ్చి అంటున్నాడు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అంటున్నాడు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వెనకాల ఏ సపోర్టు ఏదో ఉంటుంది కాబట్టి అలాంటి సపోర్టు ఉన్నా కూడా వాడు ఎంత చాలా కఠినంగా శిక్షించాలని